హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్, హలో అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్. అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి సార్? 3 ప్రోగ్రామ్స్ అండి. Hmm. జూన్ ఫస్ట్ వీక్లో జూన్ 9th స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే. స్ట్రెస్ అనేది చాలా ఇది ఒక పాండమిక్గా మారుతుందండి. ఆ స్ట్రెస్ వల్ల ఎంతో ఒత్తిడికి గురయ్యి మానసికంగా అనారోగ్య పాలవుతున్నారు. ఫిజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది జూన్ 9th ప్రోగ్రామ్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్. జూన్ 30th సండే, ఒకసారి డేట్స్ క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఈ నంబర్కి ఫోన్ చేసి. జూన్ 30th ఇమోషనల్ మాస్టరీ. ఓకే. మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి. రీసెంట్ వీడియోస్లో నేను ఒకసారి చెప్పా, ఎవరైతే ఇమోషన్స్ని మేనేజ్ చేయగలరో వాళ్ళు సంవత్సరానికి $20,000 ఎక్కువ సంపాదించగలరు. నేను చెప్పట్లా, సైన్స్ చెప్తోంది. ఎందుకంటే వాళ్ళ డిసిజన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా మారిపోతాయి. సో ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇమోషనల్ మాస్టరీ జూన్ 30th. జూలైలో వన్ ఆఫ్ మై సిగ్నేచర్ ప్రోగ్రామ్. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, దెబ్బ మీద దెబ్బ పడుతున్నా సరే అన్షేకబుల్గా షేక్ అవ్వకుండా మైండ్ని నించో పెట్టుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఎలా ఎదగగలగాలి, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి అని నేర్పించే ప్రోగ్రామ్. 2 days ప్రోగ్రామ్, బీ అన్షేకబుల్. అది జూలైలో ఉంటుంది. ఐ థింక్ జూలై 20th and 21st. ఒకసారి డేట్స్ క్రాస్ చెక్ చేసుకోండి. మీ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇమోషనల్ మాస్టరీ అండ్ బీ అన్షేకబుల్. సార్, కొంతమంది ఉంటారు చాలా స్టబాన్గా ఉంటారు. ఎంత స్టబాన్గా ఉంటారు అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళని అవాయిడ్ చేస్తారు. ఈమెనా చాలా స్టబాన్గా ఉంటుంది, ఎంత మొండిగా ఉంటుంది, మేము ఎలా చెప్తాం, చెప్పలేము, ఈమెకి ఏమి చెప్పలేము అనేసి వదిలేస్తారు. మొండి నిర్ణయాలు తీసుకుంటారు, అది ఇది అనేసి వదిలేస్తారు. అయితే వీళ్ళు స్టబాన్గా ఉన్న టైం పీరియడ్లో మొత్తం హ్యాపీగా ఉంటారు సార్. మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ అంటే అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకంటే స్టబాన్గా ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ స్టబాన్ ఎమోషన్ని మనం పాజిటివ్గా చూడాలా, నెగిటివ్ ఎమోషన్గా చూడాలా, ఎలా చూడాలి చెప్పండి. చాలా మంచి ప్రశ్న. ఒక సెంటెన్స్లో చెప్పాలి మీ ప్రశ్నని అంటే, మొండితనం మంచిదే, మొండిగా ఉండటం కరెక్టా? ఎస్. చాలా అద్భుతమైన టాపిక్ అండి. మనం టాపిక్లోకి పోయే ముందు ఏ ఏ విషయాల్లో మొండిగా ఉంటే మంచిది అనేది మీరు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఏ ఏ విషయాల్లో మొండిగా ఉంటే మంచిది. మీరు అడిగిన ప్రశ్న, మొండిగా ప్రవర్తించడం కరెక్టా కాదా? ఏమండి, నేను 1 లేదా 2 ఎగ్జాంపుల్స్ నేను ఈ వీడియో ద్వారా అందిస్తాను. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను బెంగళూరులో ఎంఫార్మసీ చదివా, మాస్టర్స్ ఇన్ ఫార్మసీ. నాకు జాబ్ రెడీగా ఉన్న టైంలో నేను ఫార్మసీ కెరియర్ని తీసుకోకూడదు, కోచింగ్ ఇండస్ట్రీలోకి రావాలి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి, సైకాలజీ నేర్చుకోవాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. దగ్గర నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. ఫస్ట్ 5-6 ఏళ్ళు నా సక్సెస్ ఎవరికి కనపల్లా. అది ఇంట్లో వాళ్ళకైనా సరే, బయట వాళ్ళకైనా సరే. అప్పట్లో వాళ్ళు చాలామంది నన్ను ఏమన్నారంటే, కశ్యప్ నువ్వు మొండోడివి. ఎవడు అందరూ నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, కశ్యప్ కోచింగ్ ఇండస్ట్రీ నువ్వు ఏం సంపాదిస్తావు, ఎంతో కొంత సంపాదించాలి కదా, నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావు, నీ డిసిజన్ మార్చుకో, నువ్వు ఆంట్రప్రూనర్ అవ్వలేవు, కోచ్ అవ్వలేవు, నువ్వు పోయి ఉద్యోగం చేసుకో. అందరూ అన్న మాట ఏంటంటే, నువ్వు మొండోడివి. వన్స్ నా సక్సెస్ నలుగురికి కనపడటం మొదలైన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అరే నువ్వు స్టబర్న్ అనుకున్నావు కానీ నీకు చాలా పర్సిస్టెన్స్ ఉంది. మీరు సక్సెస్ అయ్యాకన్నారు. అంటే తెలుగులో చెప్పాలి అంటే, అప్పట్లో నన్ను మొండోడు అన్నారు, ఇప్పుడు నన్ను ఏమంటున్నారంటే నువ్వు చాలా పట్టుదలతో నించున్నావు. ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, మొండిగా వ్యవహరించటం,
కొంచెం నెగిటివ్ మీనింగ్ వస్తుందండి. పట్టుదల పాజిటివ్ మీనింగ్ వస్తుంది. అంటే మొండితనం, స్టబన్గా ఉండటం నెగిటివ్. పర్సివియరెన్స్తో ఉండటం ఆర్ పర్సిస్టెన్స్తో ఉండటం. పర్సివియరెన్స్ ఆర్ పర్సిస్టెన్స్ అంటే అర్థం ఏంటయా అంటే పట్టుదల. ప్రాబ్లం అంటే ఛాలెంజ్ ఏంటయ్యా అంటే మనం మొండిగా ఉన్నామా, పట్టుదలతో ఉన్నామా. మనం ఒక గోల్ పెట్టుకొని యూజువల్గా ఆ గోల్ నలుగురికి అర్థం కాకపోతే, నేను ఒక పని చేయాలనుకుంటున్నా అది నలుగురికి అర్థం కావట్లా, నేను సక్సెస్ అవుతా అన్న నమ్మకం నాకుంది కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి లేదు, మరి వాళ్ళు మొండోడు అంటున్నారు, అప్పుడు నా పరిస్థితి ఏంటి? మనకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే మనం మొండితనంతో వ్యవహరిస్తున్నామా, పట్టుదలతో వ్యవహరిస్తున్నామా. మనకి క్లారిటీ తెలిస్తే అర్థమైపోతుందండి. మొండితనం నో అండి, పట్టుదల 100కి 1000% ఎస్. పట్టుదలతో ఉండాలి కానీ మొండితనంతో ఉండకూడదు. మరి తేడా ఏంటి? నేను 2-3 ఎగ్జాంపుల్స్. మొండిగా ఉన్న వాళ్ళు అహంకారంతో డిసిజన్స్ తీసుకుంటారు. ఏమండి, మొండితనానికి పట్టుదలకి డిఫరెన్స్ చెప్తున్నా. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? మొండిగా ఉండేవాళ్ళు అహంకారంతో డిసిజన్ తీసుకుంటారు. పట్టుదల ఉన్నవాళ్ళు అవగాహనతో డిసిజన్ తీసుకుంటారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకున్నాం, మనకేదో కొద్ది గొప్ప క్లారిటీ ఉంది, బయట వాళ్ళకైతే క్లారిటీ లేదు సక్సెస్ అవుతామా కాదా అనేది. సక్సెస్ అయిన తర్వాత అందరూ ఏం చెప్తారంటే అబ్బా చాలా కష్టపడ్డాడు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమంటారంటే వీడు ముండు, చెప్పినా వినలా. పబ్లిక్ టాక్ అదే కదా. ఎలన్ మస్క్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, ఆర్ ఈ మధ్య బాగా బూమ్ అయిన ఎలన్ మస్క్ కనుక ఫెయిల్ అయి ఉంటే అందరూ ఏమనేవారు, వీడు మొండోడరా, ఎంతో మంది చెప్పారు, కొన్ని వేల కోట్లు వీడు నాశనం చేశాడు. కానీ స్పేస్ ఎక్స్ రాకెట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన తర్వాత అరే వీడికి ఎంత పట్టుదల ఉంది. సో బేసిక్గా సక్సెస్ అయితే పట్టుదలతో ఉన్నాం అంటున్నాం, ఫెయిల్ అయితే వీడు మొండోడు అంటున్నాం. కానీ యాక్చువల్ డిఫరెన్స్ ఏంటంటే మనకు తెలియాలంటే మనం మొండిగా ఉంటే మనం తీసుకునే డిసిజన్స్ అహంకారంతో కూడి ఉంటాయి, పట్టుదలతో ఉంటే అవగాహనతో కూడి ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో వర్కౌట్ అవ్వకపోతే మొండితనంతో ఉండేవాడు ఏం ఆలోచించడు. నేను చేయలేకపోయానా, అహంకారం, మళ్ళీ చేసి చూపిస్తా. వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరు వచ్చేదన్నారే, నువ్వు మొండోడివి, నువ్వు మారాలి, నువ్వు అహంకారం పెరిగిపోతుంది, నన్ను అంటాడా వీడికి నేను చేసి చూపించాలి. కానీ వాడు ఇమోషనల్గా టైఅప్ అయిపోయాడు, వాడి మైండ్ ఇమోషనల్గా స్టేబుల్గా లేదు. సో మొండితనంతో పోయి అహంకారంతో డిసిజన్ తీసుకొని రిస్క్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు అనలైజ్ చేయలేరు. నేను గోల్ మార్చుకోండి అని చెప్పట్లేదండి, గోల్ మార్చుకోవటం గురించి నేను మాట్లాడట్లా, ప్రాసెస్ గురించి నేను మాట్లాడుతున్నా. నా గోల్ నేను రీచ్ అవ్వటానికి నేను ఇప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను రూపొందించుకున్నా, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసా, వర్కౌట్ అవ్వాలా, 2 సార్లు 3 సార్లు వర్కౌట్ అవ్వట్లా. మొండితనం అంటే ఏంటంటే అహంకారంతో నేను ఇదే చేస్తా, ఎందుకు వర్కౌట్ కాదో చూస్తా. కానీ పట్టుదల అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు అవగాహన ఉంటుంది, అవతల వాడు చెప్పేవాడికి స్తోమత ఉందా, వాడు కరెక్టా కాదా అన్న అహంకారంతో వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు ఒక్క నిమిషం ఆగుతారు, వాళ్ళకి గోల్ మీద క్లారిటీ ఉంటుంది, కానీ అదే టైంలో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నా, ఇది వర్కౌట్ అవ్వాలా, ఓకే, నా గోల్ మంచిదే, నేను సక్సెస్ అవుతా, నా క్లారిటీ ఉంది, నాకు నమ్మకం ఉంది, నా యాక్షన్స్ ఏమన్నా చేంజ్ చేయాలా, అవగాహనతో ఆలోచిస్తారు. అంటే ఎనాలిసిస్ చేయగలరు, అగైన్ రిస్క్ మేనేజ్మెంట్ చేయగలరు. అలా చేయగలిగిన వాడికి పట్టుదల ఉన్నట్టు. పట్టుదల ఉన్నవాడు, మొండితనం ఉన్నవాడు ఇద్దరూ వాళ్ళ గోల్స్ను వాళ్ళు వదులుకోవటానికి ఇష్టపడరు. చాలా మంచిది, పెట్టుకున్న గోల్ వదులుకోమని నేను చెప్పట్లా, మంచిదే. కానీ ఏంటంటే ఆ అచీవ్ చేసే విధానంలో కొన్ని మనం అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు.
మొండితనం కూడా అహంకారంతో కూర్చుంటాడు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ నేను యూజువల్గా స్పిరిచువల్ ఆర్ ఫిలాసఫికల్ ఎగ్జాంపుల్స్ నేను ఎప్పుడూ ఇవ్వను, బట్ ఈ వీడియోలో ఇయ్యక నాకు తప్పట్లా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రావణాసురుడు మొండితనం, రాముడు పట్టుదల. రావణాసురుడికి రాజ్యంలో అందరు చెప్పారు, భార్య చెప్పింది, తమ్ముడు చెప్పాడు, ఎంతో మంది చెప్పారు, అరే సీతమ్మని వదిలే బాగుపడతావు. రావణాసురుడి కళ్ళ ముందు రాజ్యంలో అందరు చచ్చిపోతున్నారు, కొడుకులు చచ్చిపోయారు. అయినా సరే అహంకారం, నేనెందుకు గెలవలేను రాముడి మీద, అహంకారం, మొండితనం. రాముడు రావణాసురుడు ఇంత పెద్దవాడు, వీడికి ఇంత సైన్యం ఉంది, ఇంత బలగం ఉంది, నా భార్యని నేను తెచ్చుకోవాలి, బట్ వీడింత బలవంతుడు, కానీ పట్టుదలతో. ఇక్కడ తేడా ఎక్కడంటే ఆయన ఎన్నో ప్లాన్స్ రాముల వారు వేశారు, ఇది లంకకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇదంతా. కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని వర్కౌట్ అయినాయి. అక్కడ ఆయన ఫ్లెక్సిబిలిటీతో వ్యవహరించారు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? పట్టుదల ఉన్నది అని అర్థం ఏంటంటే మీరు అహంకారంతో కాదు, అవగాహనతో ఆలోచిస్తారు. రెండు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మొండిగున్న వాడికి అహంకారం ఉంటుంది, వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండరు, రిజిడ్గా ఉంటారు. అర్థమవుతుందా అండి? ఈ రెండు మేజర్ డిఫరెన్సెస్. థర్డ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే జీవితం నాశనం అవుతున్నా కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. వాళ్ళకు తెలుస్తోంది నేను తీసుకున్న నిర్ణయం తప్పు, ఎందుకంటే రిజల్ట్ ముందు కనపడుతోంది. నేను తీసుకున్న నిర్ణయం తప్పు, నేను సఫర్ అవుతున్నా, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కానీ మొండితనంతో ఉన్నవాడు వాడు దాన్నే పట్టుకొని వేలాడతాడు, ఆ డిసిజన్ని పట్టుకొనే వేలాడతాడు. ఎందుకంటే అహంకారం అన్నమాట. ఇప్పుడు గనక నేను బ్యాక్ స్టెప్ వేస్తే, చూసావా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది చెప్తున్నారు నేను పిచ్చోళ్ళలాగా కనిపిస్తా, నేను చేతగాని వాళ్ళలాగా కనిపిస్తా. కానీ పట్టుదలతో ఉన్నవాడు వాడు చేసేది తప్పు అని తెలవంగానే వాడు అహంకారానికి పోడు, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతోంది. వాడు అక్కడ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు మార్చుకుంటారు. అర్థమవుతుందా అండి? కానీ మొండిగా ఉండే వాళ్ళు మార్చుకోరు. ఎక్స్ట్రాడినరీ. లైక్ అంటే అందరికీ మొండితనానికి పట్టుదలకి చాలా వరకు తేడా తెలీదు. అది తెలియకుండానే డెసిషన్స్ తీసుకుంటారు అండ్ మాటలు కూడా అంటూ ఉంటారు. ఇంత కళ్ళెదురుగా లైక్ మన పురాణాలనే ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. మొండితనానికి పట్టుదలకి ఇంత తేడా ఉందని అర్థమవుతుంది. మొండితనం పట్టుదల రెండు చాలా డిఫరెంట్ అండి. సో మొండితనంతో కాదండి, పట్టుదలతో ఉండాలి. స్టబన్ గా కాదు, పర్సిస్టెన్స్ తో ఉండాలి, రెసిలియన్స్ తో ఉండాలి. గోల్ క్లారిటీ ఒక్కటి ఉంటే సరిపోదు, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే చాలా మంది జీవితాలు నేను చూస్తుంటా అండి, వాళ్ళు తీసుకున్న ఒక డిసిజన్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి, ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. కానీ మొండితనం. అర్థమవుతుందా అండి? సో పట్టుదల పాజిటివ్, మొండితనం నెగటివ్. ఓకే. సో చూసారు కదా సార్ చెప్పింది. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సార్ చెప్పిన ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.